రామ నువ్వే దిక్కు అనేది ఒక వార్త. ఇది మనం మాట్లాడితే నేరం అని చెప్పేసి నిన్న మొన్న రామునికి సంబంధించిన విషయంలో మనం పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చదివింటే చాలామంది కామెంట్లు చేసుడు మీకు ఇక్కడ పని లేదని చెప్పేసి కామెంట్లు పెడతాను. కానీ ఈరోజు వార్తనే వస్తున్నది చూడండి. రామ నువ్వే దిక్కు, తెలంగాణ భారం నీదే, రామాలయం ఇష్యూలో మోడీ పైనే ఆశలు, అటు రామజపం ఇటు మోడీ నామస్మరణ, రెండు నినాదాలతో పార్లమెంట్ ఎన్నికలకు వ్యూహాత్మకంగానే ఇంటింటికి అక్షింతలు, రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లు కూడా అందుకే లబ్ధి పొందాలని బీజేపీ బిగ్ స్కెచ్ అని చెప్పేసి వార్త వచ్చింది. ఇదే విషయాన్ని మనం మాట్లాడితే రామాలయానికి సంబంధించిన విషయంలో రామ మందిరం అనేది కేవలం ఎన్నికల కోసం వాడుకోబడుతుంది. రామాలయం ఇంకా ఏర్పాట్లు పూర్తి కాలేదు, అక్కడ నిర్మాణమే ఇంకా పూర్తి కాలేదు. నిర్మాణం కనీసం 30 నుండి 40% కూడా పూర్తి కాలేదు. ఆ నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా 2 ఏళ్ల సమయం పడుతుంది. 2 ఏళ్లతో జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని కేవలం ఎలక్షన్స్ కోసం మాత్రమే ఈరోజు పెడుతున్నారని చెప్పేసి మనం మాట్లాడితే దాని మీద అందరూ కోపానికి వస్తున్నారు. కానీ అదే నిజము. ఈరోజు రామ మందిరం పేరుతోని రామజపం చేసుకుంటూనే రామజపంతో పాటు మళ్ళీ మోడీ జపం చేసుకుంటూ ఎలక్షన్లో లోక్సభ ఎలక్షన్లో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాస్తవము. అది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధించడంపై బీజేపీ కసరత్తు చేస్తున్నది. వికసిత్ భారత్ అనే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంపై దృష్టి సారిస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. అయినా ప్రజల నుంచి అనుకున్నంత స్థాయిలో ఆదరణ దక్కకపోవడంతో అయోధ్య రాముడి జపం చేస్తుంది. రామ నువ్వే దిక్కు అని అంటున్నది. ఎంపీ ఎన్నికల భారాన్ని బీజేపీ పూర్తిగా రాముడిపైన వేసింది. ఎంపీ ఎన్నికల భారాన్ని బీజేపీ పూర్తిగా రాముడిపైనే వేసింది. మరి ఇది రాజకీయం కాదా? రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అస్త్రంగా మార్చుకుంటుంది. ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేసుకుంటుంది. ఒకవైపు రామజపం, మరోవైపు మోడీ నామస్మరణతో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని పార్టీ భావిస్తుంది. ఏ ఒక్క అంశాన్ని వదులుకోవద్దు. పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా హ్యాట్రిక్ విజయం సాధించి 3వసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని చూస్తున్నారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఏ ఒక్క అంశాన్ని వదులుకోవద్దని, అది పార్టీకి మంచి మైలేజ్ ఇస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే కొన్ని రోజులుగా కాషాయ దళం పూర్తిగా రామజపం చేస్తుంది. దీనికి తోడు మోడీ చరిష్మా పార్టీకి ప్లస్ అవుతుందనే భావనలో వాళ్ళు నేతలున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో కేవలం 4 పార్లమెంట్ స్థానాలకే బీజేపీ పరిమితమైంది. కాగా ఈసారి డబుల్ డిజిట్ పై హైకమాండ్ కన్నేసింది. అందుకోసం రామజపంతో పాటు మోడీ చరిష్మాను వినియోగించుకోవాలని చూస్తున్నది. మరి ఈ నెల 22వ తేదీన రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి అయోధ్య అక్షింతలు అందించే పనిని కమలం పార్టీ ముందు పెట్టుకున్నది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు దీనికోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలాగే ఈ నెల 22న రాష్ట్రంలోని ప్రతి ఆలయాన్ని శుద్ధి చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. అలాగే ప్రతి ఆలయం వద్ద రాముడి ప్రాణప్రతిష్ఠను ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి వీక్షించేలా చేయాలని ప్లాన్ చేస్తున్నది. అలాగే ప్రతి ఇంట్లో 5 దీపాలతో రాముడికి దీపారాధన చేపట్టాలని కమలనాథులు కోరుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కుదిరితే పార్లమెంట్ల వారీగా ప్రజలకు అయోధ్య రాముడి దర్శనార్థం ఉచితంగా రైళ్లు వేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా జనవరి 22 నుంచి రాష్ట్రం నుంచి ఉచిత రైలు బయలుదేరనుంది. మరి రాముడి ప్రాణప్రతిష్ఠతో మోడీ ప్రతిష్ఠ పెరుగుతుందా, ఆ ప్రభావం తెలంగాణలో ఎంపీ ఎన్నికలపై చూపుతుందా అనేది వేచి చూడాల్సినటువంటి అంశము. మరి రాముడా నువ్వే మాకు దిక్కు అని చెప్పేసి ఈరోజు రాముణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్న వ్యక్తుల్ని నీచంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాముని మీద కామెంట్లు చేసిరో లేదంటే అయ్యప్ప మీద కామెంట్లు చేసిన వాళ్ళ మీద మీరు ఎగిరి గంతిస్తూ ఉంటారు. కానీ ఈరోజు రాముణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేసుకొని వాళ్ళ రాజకీయ పబ్బం కట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్న వ్యక్తులకు సంబంధించిన విషయంలో మీరు ఎందుకు స్పందించట్లేదు? మరి అంటే రాముణ్ణి వాడుకోవడం చేస్తున్నటువంటి తప్ప, లేదంటే రామునికి సంబంధించిన విషయంలో వాళ్ళని సరైన రీతిలో పోవాలని మాట్లాడడం తప్ప ఈ విషయంలో మీరే విధంగా ఉన్నారు, ఏ క్లారిటీలో ఉన్న విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. రాముణ్ణి ఈరోజు కేవలం ఎలక్షన్ల కోసం మాత్రమే మోడీ వాడుకుంటున్నాడు. ఈరోజు ఇంటింటికి అక్షింతల పేరుతో పోతున్నటువంటి వాళ్ళు కూడా ఈ మోడీ నామస్మరణ చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో కూడా ఒకటి గొప్పగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళ కమిట్మెంట్ చాలా గొప్పగా ఉన్నది. ఈరోజు ఇంటింటికి అక్షింతలు పంచేటువంటి వ్యక్తులు వాళ్ళకు కనీసం చెప్పులు కూడా లేకుండా ఒక గల్లీ ఒకరికి అప్పచెప్పినంటే హైదరాబాద్ నగరంలో పలానా ఏరియాను మీరు చూసుకోవాలంటే 5 మందికా 10 మందికి అప్పచెప్తే ఆ బియ్యం బస్తాలు, ముఖ్యంగా బియ్యం బస్తాలు కానీ వాటిని కానీ ఒక స్కూటీ మీదనో ఒక బైక్ మీద పెట్టుకొని మొత్తం పాదయాత్ర చేస్తున్నట్టుగా కాళ్ళకు చెప్పులు లేకుండా ఆ రాముని అక్షంతలు ఇంటింటికి పంచుతూ అపార్ట్మెంట్ 10 ఫ్లోర్ల అపార్ట్మెంట్ అయినా కూడా ప్రతి డోర్కి పోయి డోర్ని కొట్టి వాళ్ళకి మళ్ళీ ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ డోర్ నాకుండేదంటే మళ్ళీ తెల్లారి వచ్చి వాళ్ళ డోర్లో ఇచ్చాడు, ఏ ఇంటికి పోలేదు అని చెప్పేసి రాసుకొని మళ్ళీ వచ్చి ఆ ఇంటికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా కమిట్మెంట్గా వాళ్ళు పనిచేస్తున్నారు. మరి అదే కమిట్మెంట్ని బీజేపీకి సంబంధించిన విషయంలో వాళ్ళు చూపించి అదే కమిట్మెంట్ని ఈ అక్షంతల పంపిణీతో పాటు మోడీ నామస్మరణ చేస్తూ ఆ కమిట్మెంట్ని వాడుకునే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తుంది. ఈ బజరంగ్ దళ్ కానీ
ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉంటే వాళ్ళని వాడుకునే ప్రయత్నం బీజేపీ చేసి అదే అక్షింతలు పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ చేస్తున్నట్టుగా, బీజేపీ నరేంద్ర మోడీ చేస్తున్నట్టుగా, ఈ రామ మందిరం మొత్తానికి కారణం నరేంద్ర మోడీ అని చెప్పేసి ప్రచారం చేసి ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని మనం చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది రాజకీయ నాయకులు, బహుజన రాజకీయ నాయకులు కూడా ఆ కమిట్మెంట్ సంబంధించిన విషయంలో ఆ విధంగా కమిట్మెంట్గా పనిచేస్తేనే ఈరోజు నరేంద్ర మోడీ ఆ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ రకం కమిట్మెంట్తో పనిచేయాల్సిన అవసరం వస్తుంది. మరి మనం ఎటుపోతున్నాం అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ మాత్రం మొత్తానికైతే కేవలం రామ మందిరాన్ని ఆయన ఎలక్షన్లో గెలవడం కోసం మాత్రమే, మూడోసారి ప్రధాని కావడం కోసం మాత్రమే వాడుకుంటారు అనేది అది సత్యం. అది ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకోకపోయినా ఇంకో ఏడాదికో 2 ఏళ్ళకో అధికారంలోకి వచ్చిన ఆయన చేసిన అరాచకాల తర్వాత కూడా వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సచిన్ డీప్ ఫేక్ వీడియో వైరల్ అయింది. గేమింగ్ యాప్కు పబ్లిసిటీ ఇచ్చినట్లు చేస్తున్నట్టుగా ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది. చర్యలు తీసుకోవాలని మాస్టర్ సచిన్ టెండూల్కర్ డిమాండ్ చేసిండట. సచిన్ డీప్ ఫేక్ సంబంధించిన వీడియో వైరల్ అయితే ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇదే దేశంలో మరి ఎంతోమంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు అదే ఏఐ టూల్ ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎంతోమంది అమ్మాయిలకు సంబంధించిన విషయంలో అదే రష్మికకు సంబంధించిన వీడియో కూడా వచ్చింది కదా. మరి అట్లాంటి క్రమంలో మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఈరోజు ఏఐ వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోకి సంబంధించిన విషయంలో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ విషయంలో కూడా మీరు గొప్పగా ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పుకున్నాడు. అంటే మొత్తం చాలా కంపెనీలకు కానీ చాలా వాటికి కానీ వీళ్ళే రోల్ మోడల్గా ఉంటారు కాబట్టి, వాళ్ళే మోడల్స్ కాబట్టి మరి వీరు స్పందించి వాటన్నింటి విషయంలో వెనక్కి తగ్గాలి, ఇట్లాంటివి చేయదు అని చెప్పేసి చెప్పేయడానికి ప్రయత్నం మాత్రం చేయరు. వాళ్ళ చేతికి అంటే వాళ్ళకు సంబంధించిన విషయంలో వాళ్ళు ఇరికినప్పుడు మాత్రం వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మొత్తం రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇది సరైనది కాదు. సచిన్కి సంబంధించిన విషయంలో ఈయన వరకు వచ్చింది, కానీ మరి ఈయనకు వచ్చింది కాబట్టి ప్రధాన వార్తగా వచ్చింది. కానీ ఇదే విషయము ఈరోజు జరుగుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలకు సంబంధించిన విషయంలో కానీ ఎంతోమంది ఉద్యమకారులకు సంబంధించిన విషయంలో వాళ్ళని ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ ట్రోల్ చేసినప్పుడు చనిపోతున్న వాళ్ళకి సంబంధించిన విషయం మాత్రం వార్త కాదు. ఈరోజు సచిన్ కాబట్టి వార్త అయింది, ఇది కూడా ఫ్రంట్ పేజీలో వార్తగా వచ్చింది. మరి సచిన్ కాకుండా నార్మల్గా సాధారణ పౌరుడైతే ఆ పౌరుడికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం స్పందిస్తుందా? డీప్ ఫేక్ సంబంధించిన వీడియో ఒక అమ్మాయికి వచ్చింది అని అంటే ఆ అమ్మాయికి సంబంధించిన విషయంలో కంప్లైంట్ ఇద్దామంటే ఆ కంప్లైంట్ ఇచ్చే క్రమంలో కూడా నువ్వు ఆ వీడియోలో ఎందుకు సోషల్ మీడియాలో పెట్టుకున్నావు? ఇక్కడ ఏం జరుగుతుందనంటే సోషల్ మీడియాలో ఒక అమ్మాయి యాక్టివ్గా ఉండి ఆమె వీడియోలు పెట్టుకుంటా ఉంటే చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు, ఇట్లాంటి వీడియోలు పెట్టకండమ్మా, ఇట్లాంటి ఫోటోలు పెట్టకండమ్మా, పెడితే వాటి అన్నింటి వైరల్ చేస్తున్నారు, అనవసరంగా మిమ్మల్ని మార్ఫింగ్ చేసి ఇబ్బంది పెడతారని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఆ మార్ఫింగ్ చేస్తున్న వాడికి సంబంధించిన విషయంలో మార్ఫింగ్ చేయొద్దని మాత్రం చెప్పట్లేదు. ఆ మార్ఫింగ్ చేస్తున్న వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి, అసలు మార్ఫింగ్ నేరము అని చెప్పేసి దానికోసం కొత్తగా చట్టాలు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేయట్లేదు. ఏది ఏమైనా కూడా అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు అసలు వీడియోలు పెట్టద్దు, మీరు ఫోటోలు పెట్టద్దు, మీ బతుకులు గింతే అని చెప్పేసి వాళ్ళని మళ్ళీ వెనక్కి నెట్టడానికి ప్రయత్నమే చేస్తున్నారు. ఇది సరైనది కాదు. సచిన్కు సంబంధించిన విషయంలో ఏ విధంగా అయితే స్పందిస్తున్నారో ప్రతి వ్యక్తికి సంబంధించిన విషయంలో కూడా అలాగే స్పందించాల్సిన అవసరం అయితే ప్రభుత్వం ఉంది.